I want to ask the Bharatiya Janata Party, the BJP. Citizens can die. I don't know why Prime Minister Narendra Modi is not intervening on this. I'm sorry, but we're asking for leadership. I want to ask the Bharatiya Janata Party, the BJP. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారిపోయారు. ఎస్, అర్నబ్ గోస్వామి మారిపోయాడు అనుకున్నారు. ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసినా సపోర్ట్ చేస్తూ భజన చేసే అర్నబ్ ఇప్పుడు బీజేపీ పాలిట ఎముడుగా మారి తనలో ఉన్న ట్రూ జర్నలిస్ట్ని బయటకు తీస్తూ బీజేపీ గవర్నమెంట్ ఇంకా బీజేపీ లీడర్స్ చేస్తున్న తప్పుల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ బ్యాడ్ లక్ ఏమో కానీ అర్నబ్ ఇలా మారిపోయిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని నేషనల్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఆ ఇష్యూస్ని తన స్టైల్లో డైసెక్ట్ చేస్తూ బీజేపీ గవర్నమెంట్కి ఊపిరాడకుండా చేస్తున్నాడు అర్నబ్. సో అర్నబ్ గోస్వామి రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్కి సంబంధించి అర్నబ్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా అర్నబ్ ఇలా సడన్గా బీజేపీని చీల్చి చెండాటానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలు వింటే షాక్ అయిపోతారు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ అర్నబ్ వర్సెస్ టీడీపీ అని ఒక వీడియో చేశాను. దాంట్లో అర్నబ్ గోస్వామి గురించి ఆల్రెడీ చెప్పా, బట్ సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అర్నబ్ గోస్వామి ఒక లౌడ్ జర్నలిస్ట్, మామూలు లౌడ్ కాదు. అర్నబ్ లాగా అరుస్తూ క్వశ్చన్ చేసే జర్నలిస్టులని నేను ఇప్పటి వరకు చూసింది లేదు. అయితే అర్నబ్ ఎన్ని క్వశ్చన్స్ వేసినా, ఎంత పెద్దగా అరిచినా అవన్నీ అపోజిషన్ మీదనే. రూలింగ్ లో ఉన్న బీజేపీని అసలు ఒక్క చిన్న క్వశ్చన్ కూడా వేసేవాడు కాదు. ఇన్ఫాక్ట్ ఓట్ చోరీ ఇష్యూ రైజ్ అయినప్పుడు అదంతా అపోజిషన్ రైజ్ చేసిన ఫేక్ నెరేటివ్ అని అర్నబ్ కొట్టిపడేశాడు. ఓట్ చోరీ జరిగిందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ కి తెలిసిన చిదంబర రహస్యం. కానీ అలాంటి ఒక ఇష్యూ జరిగిందని అపోజిషన్ క్లెయిమ్ చేసి ఇదిగో మా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి అని ప్రజెంట్ చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని ఏంటి, నిజంగా ఓటు చోరీ జరిగిందా అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, జరగకపోతే జరగలేదు అని ప్రూవ్ చేయమని గవర్నమెంట్ని పుష్ చేయాలి. సరే ఇవన్నీ కాదనుకుంటే అట్లీస్ట్ అపోజిషన్ ప్రజెంట్ చేసిన ప్రూఫ్స్ని వెరిఫై చేయాలి. ఇవేమీ చేయకుండా ఓట్ చోరీ ఒక పిఆర్ స్టంట్ అని, కాంగ్రెస్ చేస్తున్న మెల్ట్ డౌన్ పాలిటిక్స్ అని కొట్టిపడేశాడు. ఓట్ చోరీ ఒకటే కాదు, సిఏఏ, ఎన్ఆర్సీ, యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లు, ఇలా ప్రతి విషయంలో గవర్నమెంట్ని బ్యాక్ చేస్తూ జనాల కష్టాలని కానీ బాధలను కానీ పాయింట్ అవుట్ చేసేవాడు కాదు. బీజేపీకి ఫుల్ భజన చేసేవాడు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో అయితే ఇండియా లండన్ కంటే ఎక్కువ డెవలప్ అయింది, ఆల్ క్రెడిట్స్ గోస్ టు మోదీ గవర్నమెంట్ అని అర్నబ్ అన్నాడు అనమాట. అయితే ఇన్ని రోజులు ప్రో బీజేపీగా ఉన్న అర్నబ్ సడన్ గా బీజేపీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు. ఏదో ర్యాండమ్ గా ఒకటి కాదు, అదే పనిలో ఉన్నాడు. ఇండియాలో జరుగుతున్న ఇష్యూస్ ఒక్కొక్కటి హైలైట్ చేస్తూ వాటి గురించి డిబేట్స్ పెట్టి గవర్నమెంట్ కి ఊపిరాడకుండా చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందులాగా జస్ట్ పెద్దగా అరవటం కాకుండా జరుగుతున్న ప్రతి ఇష్యూ గురించి గవర్నమెంట్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ వేస్తున్నాడు. సో అర్నబ్ రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటో వరుసగా చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చేసి బీజేపీ వెల్త్ డిస్ప్లే. ఫస్ట్ ఇండిగో ఇష్యూలో అర్నబ్ రియాక్ట్ అవ్వడం చూసి ఏదో యాక్సిడెంటల్ అనుకున్నాం, ఎందుకంటే ఇండిగో ఇష్యూ వల్ల పేద ధనిక అని తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడ్డారు. అందులో ఏవియేషన్ మినిస్టర్ బీజేపీ కాదు, కూటమిలో ఉన్న టీడీపీ. సో మేబీ తాను ఎప్పుడు చేసే భజన్ని పక్కన పెట్టి ఒకసారి గవర్నమెంట్కి క్వశ్చన్ చేసి ఉంటాడులే అనుకున్నా. కానీ ఆ తర్వాత వెంటనే అర్నబ్ డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం కాదు, అటాక్ చేశాడు. ఈ అటాక్ చేయడానికి కారణం ఒక లావిష్ వెడ్డింగ్ అనమాట. ఈ వెడ్డింగ్ ఇండోర్ ఎమ్మెల్యే అయిన గోలు శుక్లా కొడుకుది అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు వెడ్డింగ్స్ అన్ని లగ్జరీస్గానే జరుగుతున్నాయి. ఇంకా ఎమ్మెల్యే కొడుకు అన్నాక ఖచ్చితంగా హై బడ్జెట్తో మ్యారేజ్ జరుగుతుంది. కానీ ఈ పెళ్లిలో ఫైర్ క్రాకర్స్కి 70 లక్షలు ఖర్చు పెట్టారంట. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఫైర్ క్రాకర్స్కి 70 లక్షలు ఖర్చు అయిందంట. అదే 70 లక్షలు ఉంటే మా ఇంటి దగ్గర 7 పెళ్ళిళ్ళు చేయొచ్చు. ఈ వెడ్డింగ్ని బేస్ చేసుకుని అర్నబ్ బీజేపీని క్వశ్చన్ చేశాడు. మిడిల్ క్లాస్, పూర్ ఫస్ట్ అంటూ లగ్జరీకి వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ పార్టీలోని లీడర్స్ ఇలా డబ్బుల్ని కాల్చేస్తుంటే ఈఎంఐలు కట్టడానికి కూడా స్ట్రగుల్ అవుతున్న ఓటర్స్ ఎలా ఫీల్ అవుతారని అర్నబ్ క్వశ్చన్ చేశాడు. మధ్యప్రదేశ్తో పాటు సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ప్రజలకు చేసిన ప్రామిసెస్ని మర్చిపోయి తమ దగ్గర ఉన్న డబ్బుని, తమ కనెక్షన్స్ని, తమ పవర్స్ని డిస్ప్లే చేయడంలో మునిగిపోయిందన్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే బీజేపీని ఎందుకు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నావు అని వేరే వాళ్ళు తనని అడిగే ఛాన్స్ కూడా అర్నబ్ ఇవ్వలేదన్నమాట. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడో కూడా ఆయనే క్లారిటీ ఇచ్చాడు. This approach
of some BJP leaders. And you may say, why am I mentioning the BJP? Well, because they are the ones in power. So they should be more careful. I know Congress leaders have been doing this all their lives, but I'm talking about the BJP leaders. జనాల కష్టాలని వాళ్ళకి చేసిన ప్రామిసెస్ని వదిలేసి ఉబెర్ రిచ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేసే ట్రెండ్ ఒకటి బీజేపీ లీడర్స్లో నడుస్తుందని అర్నబ్ నిందించాడు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, దాంట్లో తప్పే ఉంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అగైన్ ఆ క్వశ్చన్ వేసే ఛాన్స్ కూడా అర్నబ్ ఇవ్వలేదు. And then you say, yes, we got money, we are spending it. What problem do you have? We don't have a problem with your spending money. We have a problem with the amount of money you're spending and the open display of wealth and the crude display of money. ఇక్కడ అర్నబ్ పాయింట్ ఏంటంటే, ఒక పక్కన మినిమం అంటే మినిమం వసతులు లేక భారతదేశ ప్రజలు కష్టపడుతున్నప్పుడు బ్రతుకులు బాగు చేస్తామని చెప్పి ప్రామిసెస్ చేసి ఓట్లు వేపించుకొని వాళ్ళని గాలికి వదిలేసి ఇలా 100 కోట్లు పెళ్లిళ్ళకి పేరంటాలకి ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏ మధ్యప్రదేశ్లో అయితే బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ క్రాకర్స్కి 70 లక్షలు ఖర్చు పెట్టాడు, అదే మధ్యప్రదేశ్లో ఒక బ్రిడ్జ్ సరిగ్గా లేకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళలేక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది. అండ్ ఇదే మధ్యప్రదేశ్లో తలసేమియాతో బాధపడుతున్న 6 పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. కానీ ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత ఆ 6 పిల్లలకి HIV పాజిటివ్ వచ్చింది. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ కేర్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఇండైరెక్ట్ గా ప్రాణాలని బలి తీసుకొని 70 లక్షలు ఖర్చు పెట్టి టపాసులు కాల్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్నబ్ గోస్వామి వాదన. నెక్స్ట్ వచ్చేసి నితీష్ కుమార్ హిజాబ్ పుల్. రీసెంట్ గా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆయుష్ డాక్టర్స్ కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే ఈవెంట్లో నితీష్ కుమార్ ఒక ముస్లిం లేడీ డాక్టర్ కి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఆమె ధరించిన హిజాబ్ని లాగే ప్రయత్నం చేశాడు. చాలా వరకు గోధి మీడియా ఈ ఇష్యూని లైట్ తీసుకుంది, ఏదో తూతూ మంత్రంగా కవర్ చేసింది. అయితే అర్నబ్ మాత్రం ఈ ఇష్యూ మీద హీటెడ్ డిబేట్ పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా నితీష్ కుమార్కి ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉందా అని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేశాడు. I'm just being polite in a strange way. Is there a problem with Nitish Kumar? ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, రీసెంట్ టైమ్స్ లో నితీష్ కుమార్ బిహేవియర్ చాలా తేడాగా ఉంది. ఒక స్టేట్ సీఎం లాగా ఆయన బిహేవ్ చేయట్లేదు. ఒకసారి ఆయన బిహేవియర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది రీసెంట్ గా ఆయన చేసిన పిచ్చి పని. నా దృష్టిలో అయితే అలా లాగటం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ డౌట్ ఉంటే కొంచెం ఆ ముఖం మీద తీయమ్మా అని అడిగితే పద్ధతిగా ఉండేది. వెకిలిగా అలా లాగటం, అది కూడా ఒక సీఎం హోదాలో ఉన్న పర్సన్ చేయటం నాట్ గుడ్. అఫ్ కోర్స్ ఆయన అలా లాగటంలో తప్పేంటని కొంతమంది నితీష్ కుమార్ గారికి సపోర్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. ఈ వీడియో చూడండి. పబ్లిక్ ఈవెంట్ లో గవర్నమెంట్ ఆఫీసర్ తల మీద ఇలా ప్లాంట్ పెట్టి నవ్వటం, అది కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లో ఉంటూ. నేషనల్ యాంథమ్ వినిపిస్తేనే చిన్నపిల్లలు కూడా అటెన్షన్ లో ఉంటారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు చూడండి. ఈ ఇష్యూస్ అన్నిటిని బేస్ చేసుకుని అర్నబ్ గోస్వామి బీజేపీ రిప్రజెంటేటివ్స్తో డిబేట్ పెట్టి నితీష్ కుమార్ గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని క్వశ్చన్ చేసి ఫైనల్గా కార్పొరేట్ మీడియా ఎవరూ కూడా ఈ హిజాబ్ పుల్ గురించి మాట్లాడలేదు ఎక్సెప్ట్ ఫర్ రిపబ్లిక్ టీవీ అని పాయింట్అవుట్ చేశాడు. ఈ విషయంలో అర్నబ్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే వేరే ఏ మీడియా కూడా ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ని సీరియస్గా క్వశ్చన్ చేయలేదు ఆర్ నితీష్ కుమార్ గారిని క్రిటిసైజ్ చేయలేదు. ఆఫ్ కోర్స్ దే పెయిడ్ నో. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పొల్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. Rekha Gupta, the Delhi Chief Minister, does not care. I will give her an empty chair tonight. అండ్ దీని మీద నేను 1 year బ్యాక్ వీడియో చేశాను. ఢిల్లీ పొల్యూషన్ ని మాత్రం అర్నబ్ చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ రూలింగ్ పార్టీతో పాటు అపోజిషన్ ని కూడా అర్నబ్ క్వశ్చన్ చేశాడు. ఎస్, ఇది పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అండ్ పొలిటీషియన్ ని క్వశ్చన్ చేయాల్సిన ఇష్యూ. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ మెస్సీని కలవటానికి వెళ్ళినప్పుడు క్రౌడ్ AQI గురించి కేకలు పెట్టింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మెస్సీని కలిసినప్పుడు కూడా క్రౌడ్ AQI అంటూ అరిచింది. సో క్లియర్గా జనాలకి, ముఖ్యంగా యంగర్ జనరేషన్కి ఢిల్లీ పొల్యూషన్ ఎంత డేంజర్లో ఉందో అర్థమైంది. కానీ మన లీడర్స్కి మాత్రం అర్థం కావట్లేదు. నో డిస్రెస్పెక్ట్ టు అవర్ నేషనల్ యాంథమ్, బట్ నేషనల్ యాంథమ్ గురించి 10 hours డిస్కషన్ పెట్టి దాంట్లో కూడా హిందూ ముస్లిం ఇష్యూ రైస్ చేసి నెహ్రూ గారిని మళ్ళీ బ్లేమ్ చేసిన వాళ్ళు 1 గంట ఎయిర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేయలేకపోయారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారు అయితే అసలు ఈ పొల్యూషన్ ఇష్యూని సీరియస్గా తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు. पोल्यूशन कब कम होगा? आपकी नहीं है भाई, बीजेपी की है. बताइए ना, अब से लेकर दिसंबर तक पोल्यूशन कम कैसे होगा? आप इसे टाइम बाउंड करना चाहते हैं और इसको आप चाहते हैं कि मैं वायदे करूं केजरीवाल जी के जैसे और फिर आप स्क्रीन पे चलाएं कि रेखा जी तो ये बोल के गई थी, तो मैं ऐसा करने वाली नहीं हूं भाई. అందుకే ఏమో అర్నబ్ డైరెక్ట్ గా PM మోదీ గారిని అడ్రస్ చేస్తూ పొల్యూషన్ గురించి క్వశ్చన్ చేశాడు. I don't know why Prime Minister Narendra Modi is not intervening on this. I'm sorry, but we're asking for leadership here. అండ్ నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను.
మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే ఫ్రీ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరావళి హిల్స్. ఈ ఇష్యూ మీద కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, కానీ అర్నబ్ మాత్రం ఈ ఇష్యూ మీద క్వశ్చనింగ్ని ఇంకో లెవెల్కి తీసుకుని వెళ్ళాడు అనమాట. మీకు ఆరావళి ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మాత్రం ఈ ఆరావళి ఇష్యూలో అర్నబ్ రైజ్ చేసిన మెయిన్ క్వశ్చన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నార్త్ కొరియా మీద వీడియోస్ చేసి నార్త్ కొరియా వచ్చింది, నార్త్ ఇండియాలో పడిపోయింది. ఇప్పుడు ఆరావళి హిల్స్ని డెస్ట్రాయ్ చేస్తే నార్త్ ఇండియాలో AQI ఇంకా పడిపోతుందా లేదా? నెక్స్ట్ అర్నబ్ అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్ని ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని ఉద్దేశిస్తూ అర్నబ్ అడిగాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన షోకి రమ్మని అర్నబ్ భూపేంద్ర యాదవ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాడు. సో సెకండ్ వచ్చేసి ఢిల్లీ NCRని ఎడారిగా మార్చాలి అని భూపేంద్ర యాదవ్ చూస్తున్నాడు. ఆరావళి హిల్స్ థార్ డెజర్ట్ ముందుకు రాకుండా అడ్డుకున్నాయి. సో ఆరావళి హిల్స్ కానీ మాయమైపోతే ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, గుజరాత్ కూడా ఎడారులుగా మారిపోతాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ దిస్ ఆల్ అబౌట్ మైనింగ్ చేస్తే జల వనరులు మాయమైపోతాయి, లేక్స్ ఎండిపోతాయని గవర్నమెంటే రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాదు మైనింగ్ యాక్టివిటీస్ ఇంకా ఎంక్రోచ్మెంట్కి చెక్ పెడుతూ ఇంతకుముందు సుప్రీంకోర్టే రూలింగ్ని పాస్ చేసింది. మరి ఇప్పుడు సడన్గా సుప్రీంకోర్టే మైనింగ్కి పర్మిషన్ ఎందుకు ఇస్తుంది? అది కూడా ఇండియాకి లంగ్స్గా చెప్పుకునే ఆరావళి హిల్స్లో. బడాబాబుల కోసం రూల్స్ కూడా మార్చేస్తారా? ఆరావళిని మీరు నిర్మించారా? మనుషుల ప్రాణాల కంటే మీకు మైనింగ్ ముఖ్యమా? ది నేషన్ వాంట్స్ టు నో. సారీ, ఈ మనిషి గురించి చెప్పి ఒక్కసారిగా మనిషిలాగా మారిపోయాం. సో ఇవి అర్నబ్ ఆరావళి విషయంలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. అండ్ AQI ఇంకా ఆరావళి హిల్స్ విషయంలో ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారితో డిబేట్కి రెడీ అని అర్నబ్ ఛాలెంజ్ చేశాడు. చూద్దాం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదో. మోస్ట్లీ చేయరు, బట్ ఇలాంటి విషయాల్లో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని మెచ్చుకోవాలి. బీజేపీ పొలిటీషియన్స్ లాగా తప్పించుకోకుండా ఏది పడితే అది చెప్పకుండా చాలా ఓపిక్గా అందరికీ ఆన్సర్స్ ఇచ్చారు, అకౌంటబిలిటీ తీసుకున్నారు. నేను టీడీపీ సపోర్టర్ కాదు, మళ్ళీ కామెంట్స్లో వేసుకోకండి, నాకు అనిపించింది చెప్పాను అంతే. నెక్స్ట్ వచ్చేసి టర్కీ అనమాట. అర్నబ్ బీజేపీకి ఆవలించే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తున్నాయి, వాటిని అర్నబ్ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఇష్యూ లైమ్ లైట్లోకి రాకపోయినా అర్నబ్ వెతికి పట్టుకుని ఇష్యూస్ని హైలైట్ చేస్తున్నాడు, లైక్ టర్కిష్ ప్లేన్స్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, శంభాజీ నగర్ ఎయిర్పోర్ట్ నుంచి టర్కిష్ ప్లేన్ ఒకటి టేక్ ఆఫ్ అయింది విత్ టర్కిష్ పీపుల్ అండ్ టర్కిష్ పైలట్. Then gentlemen, I want to ask the government whether the government itself is sure of its policy vis-a-vis Turkey. What's going on? What is the central government doing? దీంట్లో ఏముందిలే అని మీరు అనుకుంటారేమో. ఫస్ట్ నేను కూడా అంతే అనుకున్నాను, కానీ అర్నబ్ తన పెద్ద గొంతుతో ఒక పాయింట్ రైజ్ చేశాడు. అదేంటంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వెపన్స్ సప్లై చేసిన టర్కీని ఊరికే వదిలిపెట్టం అని మన గవర్నమెంట్ చెప్పిందనమాట. సో గవర్నమెంట్ తాము చేసిన ప్రామిసెస్ని ఎలా మర్చిపోతుంది అని అర్నబ్ క్వశ్చన్ చేశాడు. యాక్చువల్లీ అర్నబ్ మాట్లాడింది కరెక్టే. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం జస్ట్ పాకిస్తాన్నే కాదు, పాకిస్తాన్ ప్లస్ టర్కీతో ఫైట్ చేసాం. మరి అలాంటి టర్కీని ఇండియా ఎలా లైట్ తీసుకుంది? ఏం జరగనట్టు టర్కిష్ ఫ్లైట్స్ని ఇండియాలో ఫ్రీగా ఎలా తిరగనిస్తున్నాయి? ఇదేముందిలే, బంగ్లాదేశ్లో హిందూస్ మీద ఎన్ని అటాక్స్ జరుగుతున్నా మన గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మే 15, 2025 ఇండియన్ గవర్నమెంట్ టర్కిష్ ప్లేన్స్కి ఉండే సెక్యూరిటీ క్లియరెన్స్ని రద్దు చేసింది. మరి జస్ట్ 6 months తర్వాత టర్కిష్ ప్లేన్స్ ఇండియాలో ఎలా తిరుగుతున్నాయి అని అర్నబ్ క్వశ్చన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇండిగో ఇష్యూ. అర్నబ్ రూలింగ్ పార్టీకి ఎదురు తిరిగింది ఈ ఇష్యూతోనే. ఆల్రెడీ దీని గురించి నేను ఫుల్ వీడియో కూడా చేశాను. ఇండిగో ఇష్యూ గురించి మీకు గుర్తుండే ఉంటుంది. ఇండియన్ ఎయిర్ మార్కెట్లో 60% కంట్రోల్ చేసే ఇండిగో DGCA ప్రవేశపెట్టిన కొత్త FDTL రూల్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడంతో నవంబర్ నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ వచ్చాయన్నమాట. డిసెంబర్ వచ్చేసరికి వెడ్డింగ్ సీజన్ ప్లస్ వెకేషన్స్ పెరిగిపోయాయి. అండ్ అదే టైంకి పైలట్స్ ఇంకా స్టాఫ్ అవైలబుల్గా లేకపోవడంతో ఇండిగో ఒక్కసారిగా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఇండియాలో ఉన్న మేజర్ స్టేట్స్ అన్నిట్లో లక్షల మంది ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇండిగో నెగ్లిజెన్స్ వల్ల ప్రజలు పడిన కష్టాలని అర్నబ్ గోస్వామి పాయింట్అవుట్ చేస్తూ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు. అయితే అర్నబ్ గురించి అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టింది మాత్రం టీడీపీతో క్లాష్ తర్వాతనే. జరిగే ప్రతి ఇష్యూ మీద అర్నబ్ డిబేట్స్ పెడుతూ ఉంటాడు. అలాగే ఈ ఇష్యూ మీద కూడా పెట్టాడు అనమాట. డిబేట్లో టీడీపీ రిప్రజెంటేటివ్గా దీపక్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. డిబేట్లో అర్నబ్ ఇండిగో ఎందుకు ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసినప్పుడు దీపక్ రెడ్డి గారు సంబంధం లేకుండా నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు. అంతే. అసలు నారా లోకేష్కి సివిల్ ఏవియేషన్తో సంబంధం ఏంటి అంటూ నారా లోకేష్ గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడారు అనమాట. ఈ ఇష్యూలో డైరెక్ట్గా బీజేపీని క్వశ్చన్ చేయకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని అర్నబ్ క్వశ్చన్ చేశాడు. సో ఇవి అర్నబ్ మెయిన్గా రైజ్ చేసిన ఇష్యూస్. అయితే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని అర్నబ్ గోస్వామి సడన్గా ఇలా బీజేపీకి అడ్డం తిరిగాడు? నిన్న మొన్నదాకా బీజేపీకి భజన చేసిన అర్నబ్ ఎందుకని ఈ రోజున ప్రతి విషయంలో బీజేపీని చీల్చి చెండాడుతున్నాడు?
వెల్ దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ముందుగా 15 crore యాంకర్. Do you think Doordarshan will do a program like this? Do you think Doordarshan is going to question the central government? Do you think the anchors on Doordarshan who are paid, I don't know, 15 crore rupees nowadays, I'm told, 15 crore rupee anchors? నాకు తెలిసి రైట్ వింగ్ మీడియాలో క్లాష్ వచ్చింది. నిన్న మొన్నటి వరకు రైట్ వింగ్ మీడియాలో పోస్టర్ బాయ్గా ఉన్న అర్నబ్ గోస్వామిని బీజేపీ పక్కన పెట్టేసి సుధీర్ చౌదరిని డీడీ న్యూస్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా అపాయింట్ చేసింది. అది కూడా 15 crore శాలరీ. డీడీ న్యూస్ అనేది ఇండియన్ స్టేట్ ఓన్డ్ హిందీ న్యూస్ ఛానల్ అనమాట. సో దీనికి ఎడిటర్ ఇన్ చీఫ్ అవడం అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. అయితే అర్నబ్ని కాదని సుధీర్ చౌదరికి ఈ పొజిషన్ని బీజేపీ ఇచ్చింది. అది కూడా 15 crores పే చేస్తూ అనే రూమర్స్ ఉన్నాయి. సో ఆ కడుపు మంట అర్నబ్ని అడ్డం తిరిగేలా చేసి ఉండొచ్చు. అండ్ రీసెంట్గా పుతిన్ ఇండియాని విజిట్ చేశాడు. పుతిన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం అర్నబ్కి కాకుండా అంజనా ఓం కశ్యప్కి ఇచ్చారు. ఇది కూడా అర్నబ్ కడుపుని అగ్నిగుండం లాగా మార్చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని అంతా అర్నబ్ బీజేపీ మీద కక్కుతున్నాడు, జస్ట్ లైక్ డ్రాగన్. సరే, అజంప్షన్స్ పక్కన పెట్టి ఒకసారి లాజికల్గా థియరీ బిల్డ్ చేద్దాం. దాదాపు 15 సంవత్సరాల పాటు అర్నబ్ బీజేపీ ప్రాపగండాని పుష్ చేస్తూ వచ్చాడు. రైట్ వింగ్ మీడియాలో అర్నబ్కి పోటీ లేదు. కానీ మెల్లిగా అర్నబ్ సక్సెస్ని చూసి అతని తోటి జర్నలిస్టులలో జల్సీ స్టార్ట్ అయిందనమాట. ప్రజెంట్ కంట్రీ మొత్తం డిజిటల్ సెక్టర్ మీద నడుస్తుంది కాబట్టి మిగతా జర్నలిస్టులంతా అర్నబ్ నుంచి వేరైపోయి సొంతగా బీజేపీ ప్రాపగండాని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా అర్నబ్ తీసుకునే ప్రైస్ కంటే తక్కువలో. దాంతో బీజేపీ వాళ్ళు మెల్లిగా అర్నబ్ని సైడ్ చేస్తూ మిగతా వాళ్ళని పట్టుకోవడం స్టార్ట్ చేశారు. పైగా అర్నబ్కి ఈగో ఇష్యూస్ ఎక్కువ అనే టాక్ కూడా ఉంది. సో మెల్లిగా అర్నబ్ని సైడ్ చేసేసరికి అర్నబ్ టీఆర్పీ పూర్తిగా డౌన్ అయిపోయింది. అసలే టీఆర్పీ డౌన్ అయి ఉన్న టైంలో సుధీర్ చౌదరికి డీడీ న్యూస్లో ఎడిటర్ ఇన్ చీఫ్ జాబ్ ఇవ్వటం, పుతిన్ ఇంటర్వ్యూని అంజనా ఓం కశ్యప్కి ఇవ్వటంతో అర్నబ్ బ్రేక్ అయిపోయి పూర్తిగా బీజేపీకి అడ్డం తిరిగాడు. బట్ డౌట్ రాకూడదని జనాల పక్షాన పోరాడుతున్నాను, వాళ్ళ క్వశ్చన్స్ని నేను అడుగుతున్నాను, అదేదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, ఇదంతా ఒక సైకిల్ అనమాట. జాగ్రత్తగా వినండి. అర్నబ్ ఛానల్ సింక్ అయింది. దాంతో బీజేపీ అతన్ని ఇగ్నోర్ చేసింది. జస్ట్ లైక్ ప్రజెంట్ నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు కాబట్టి బ్రాండ్స్ నన్ను ఇగ్నోర్ చేసినట్లు. ఎవరు ఇది రాసింది? సరే, ఇప్పుడు అర్నబ్ అడ్డం తిరిగి బీజేపీని క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ వింగ్ వాళ్ళు అర్నబ్ని సపోర్ట్ చేస్తారు. సో అతను వ్యూస్ పెరుగుతాయి, టీఆర్పీ పెరుగుతుంది. మళ్ళీ బీజేపీ అర్నబ్ని దగ్గరికి తీసుకుంటుంది. అర్నబ్ మళ్ళీ బావు అంటూ బీజేపీ ప్రాపగండాన్ని పుష్ చేయడం మొదలు పెడతాడు. అపోజిషన్ని చీల్చి చెండాడతాడు. టిక్టాక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. అసలు ఇవన్నీ కాదు, నిజంగా అర్నబ్ గోస్వామిలో ఉన్న ట్రూ జర్నలిస్ట్ బయటకు వచ్చాడు, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాడు అంటారా? అదే నిజమైతే అర్నబ్ని సపోర్ట్ చేసే వాళ్ళలో ఫస్ట్ రోలో నేనే ఉంటాను. సో అర్నబ్ గోస్వామి ఇలాగే జనాల కోసం గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడా, లేదా ఫ్యూచర్లో మళ్ళీ ప్రాపగండాని పుష్ చేస్తాడా? ది నేషన్ వాంట్స్ టు నో. మీరు మాత్రం లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సెట్లో మళ్ళీ కలుసుకుందాం. బై బై.